హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కోయడకపోతే బాగుండేనేమో, పండ్ల మార్కెట్ చూద్దామని హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కోయడకు పోయి ఉంటే ఏమన్నా పనులు అటు ఇటు జరిగినా చేసే విధంగా ఉండేది. నిన్న హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యుడు కిషన్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా కోహెడా మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎవరికో అప్పచెప్పేస్తున్నారు అనే ఒక అద్భుతమైన అబద్ధాన్ని నిజం చేద్దామనే ప్రయత్నంలో వాళ్ళందరూ కూడా నిన్న కోహెడాకి రావడం జరిగింది. వి వెల్కమ్. డెఫినెట్లీ ఒక ప్రతిపక్షంగా అట్లాంటి బాధ్యత తీసుకొని ముందుకు వస్తున్నందుకు నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను వన్ సైడ్ నుంచి నేను. కానీ ఒకటైతే క్లియర్గా చెప్తా హరీష్ రావు గారు, నేను మార్కెట్ చైర్మన్గా 2010వ సంవత్సరం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండే, అదేవిధంగా అప్పటి రాజనరసింహ గారు, వీళ్ళంతా నిర్వహిస్తుండే. గతంలో హైదరాబాద్ దీన్ని డీకంజెషన్ చేయాలనే ఉద్దేశంతో మార్కెట్ని ఔటర్ రింగ్ రోడ్ బయటికి షిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్న మాట ఫస్ట్ హరీష్ రావు తెలుసుకోవాలి. అది సుధీర్ రెడ్డి కూడా తెలుసు, కానీ అన్ఫార్చునేట్లీ సుధీర్ రెడ్డి మళ్ళీ అబద్ధం చెప్తుండు. కె చంద్రశేఖర్ రావు గారు దాన్ని తీసుకొచ్చిరు మార్కెట్ అని ఆయన మాట్లాడుతున్నాడు. అదో పచ్చి అబద్ధం. ఆయన స్వయాన ఆయన గురువైన రాజశేఖర రెడ్డిని మోసం చేయడమే. నేను ఎందుకు చెప్తున్నానంటే 2010 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు నేనే చైర్మన్గా ఉన్నాడు. ఆ మార్కెట్కి నేనే చైర్మన్గా ఉన్నా. హరీష్ రావు గారు మరి గుర్తెరగాలి మీరు, 2012 6వ నెల 16వ తారీఖున జీవో ఎంఎస్ నెంబర్ 126 బేస్ చేసుకొని కోహెడా మార్కెట్ షిఫ్ట్ చేయాలి. 174 ఎకరాలలో కోహెడా మార్కెట్ కోహెడా తరలించాలి. గడ్డన్నారం నుంచి ఈ డీకంజెషన్ తగ్గించాలా, రైతులకు మంచి సదుపాయాలతోటి ఒక మంచి మార్కెట్ కట్టాలనే ఉద్దేశంతో 2012లో మేము జీవో తీసుకురావడం జరిగింది. నేను దగ్గర ఒక 23-24 సార్లు ఆ ల్యాండ్ అంతా కూడా నేను సర్వే చేసిన. పొద్దున 4:30కు 5:30కు 6:30కు తెల్లారుజామునే అయితే జర ఎండ పడదేమో అంతా తిరిగొచ్చనే ఉద్దేశంతో మేము అందరం కూడా, నేను, ఆఫీసర్స్, సర్వేయర్స్, అక్కడున్న డి లెవెల్ ఆఫీసర్స్ అందరం కూడా సర్వే చేసినాం. ఇది 170 ఎకరాల లావన్ పట్టాలు ఉండే. ఆ లావన్ పట్టాలు కూడా వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వాలనే ప్రయత్నంలో నేను డిపాజిట్ని రికరింగ్ డిపాజిట్ చేసి, అప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 8 కోట్ల రూపాయలు డిపాజిట్ ఉండే మార్కెట్ కమిటీకి సంబంధించిన డబ్బులు. ఆ డబ్బులను రికరింగ్ డిపాజిట్ ఐఓబి బ్యాంకులో పెట్టి దాన్ని 11,60,00,000 రూపాయలు చేసిన నేను దాన్ని 4 సంవత్సరాలలో. ఆ డబ్బులతోటే అప్పట్లో నేను తీసుకున్న నిర్ణయము, ఆ డబ్బులతోటే హరీష్ రావు గారు మార్కెటింగ్ శాఖ ఉన్నప్పుడు మార్కెటింగ్ సంబంధించిన అక్కడ ఉన్న వాళ్ళు లావన్ పట్టాలకు 8 లక్షలు 10 లక్షల రూపాయలు ఎకర చొప్పున కట్టిన మాట వాస్తవమా కాదా హరీష్ రావు గారు చెప్పాలి. మరి 5 సంవత్సరాలు మార్కెటింగ్ శాఖ మంత్రి చేసినావు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక పెద్ద పాత్ర పోషించినావు. ఎందుకు ఈ 170 ఎకరాల భూమిలో మీరు మార్కెట్ నిర్మించలేకపోయినరో ఒకసారి నాకు చెప్పాలి. 10 సంవత్సరాలండి, 10 సంవత్సరాలు మీరే గవర్నమెంటు, మీరే కన్సర్న్ శాఖ మంత్రి. ఎట్ ద సేమ్ టైం మీ బావగారే ఉన్నారు, మీ మామగారే ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి మీ మామగారే ఉన్నప్పుడు కనీసం కోహెడకి మార్కెట్ 170 ఎకరాల భూమి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ సార్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చర్య తీసుకొని ఇక్కడ మార్కెట్ నిర్మించలేదో నాకు ఒక్క విషయం తెలవాల. 2019-20 మధ్యలో అప్పుడు కోవిడ్ తాండవిస్తుంది. ఆ టైంలో అక్కడ నిర్ణయం తీసుకుర్రు, ఇక్కడ నుంచి ఇలా షిఫ్ట్ చేసేయాలి.
ఏది లేదు, వాళ్ళకు వసతి కల్పించలేదు, ఏది కల్పించలేదు. ఇమీడియట్గా వాళ్ళని తరలించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి వాళ్ళని తరిమేసిండ్రు. పోలీసులను పెట్టిర్రు, కొట్టిర్రు, దెబ్బలు అడ్డగోలుగా కొట్టిర్రు రైతులను. ఆ రోజు కొట్టి కోహెడకు తరలించాలని బాట సింగారం కాడ సింగారం లేని ఒక మార్కెట్ని, ఆర్టిఫిషియల్ మార్కెట్ని సృష్టించారు. దాని కంటిన్యూషన్లో మే 20 తారీఖు నాడు 2020 మార్కెటింగ్ శాఖ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో అక్కడ సుధీర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు కలిసి ఒక ఆర్టిఫిషియల్ మార్కెట్ సృష్టించే ప్రయత్నం చేసిండ్రు. ఇది అప్పుడు వాళ్ళు ఆర్టిఫిషియల్ మార్కెట్ సృష్టించినప్పుడు దాన్ని సృష్టిస్తున్న రోజుల ముందే నేను చెప్పిన, ఇది ఖచ్చితంగా గాలి ధూళికి పడిపోతుంది, రేకులు కొట్టుకపోతాయి, లారీలు పడిపోతాయి, ఆ ఎత్తున మార్కెట్ ఉన్నప్పుడు గాలి ఆపలేదు అని మేము చెప్పినాం. నేను క్లియర్గా చూపించిన, ఆ రోజు కూడా నేను చెప్పిన, దానికన్నా ముందు డేట్, నేను చెప్పిన 2 రోజుల ముందు నా హెబ్బీ లైవ్ ఉంది, కావాలిస్తే అది కూడా నేను ప్రచురణలకు ఇస్తా. మీరు గట్టకన్నా 2 days బిఫోరే చెప్పిన, అది చాలా పైన ఉంది, గ్రావిటీ ప్రకారం ఉన్న పొజిషన్లో గాలి వస్తే ఉండదు అనే ఉద్దేశంతో నేను చాలా క్లియర్గా చెప్పిన. ఇనలే 4,90,00,000 పెట్టి ఆర్టిఫిషియల్ మార్కెట్ సృష్టించే ప్రయత్నం చెయ్యగా ఇమీడియట్గా ఆ మార్కెట్ అంతా కూడా వితిన్ 1 అవర్లో ఇగో ఇట్లా లారీలు కూడా పడిపోయినాయి. మీరు చూడాలి, ఇవన్నీ కూడా అబద్ధం కాదు, ఇది లారీలు కూడా పడిపోయినాయి. అంత ఎత్తున గాలి వస్తుంది ఆడ. ఇక చూడండి, ఇవన్నీ కూడా 23 మంది గాయాలైనాయి. 23 మందికి గాయాలైనాయి. ఒకరికి ఇట్లా కోసుకపోయినాయి, ఒకరికి చేతులు ఇరిగిపోయినాయి, ఒకరికి కాళ్ళు ఇరిగిపోయినాయి, రేకులతో మొత్తం కోసుకపోయినాయి. ఆ చుట్టుపక్కల వెంచర్లలో పోయి రేకులు పడ్డాయి. నేను చాలా క్లియర్గా చెప్పిన, మీకు ఎందుకు ఆలోచన రాలేదు? ఎందుకు మీ ఇంజనీరింగ్ సెక్షన్ మీ పట్టుదలతోటి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ నుంచి ఖాళీ చేపియాలని ఒకటే ఒక తపన తప్ప వేరే ఎక్కడ కూడా మీకు ఆలోచన లేకుండే. 170 ఎకరాల భూమి మరి ఏం చేసిరో ఒకసారి చెప్పాలి. 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఈరోజు 2.5 సంవత్సరాలు మేము కాలే, అప్పుడే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏం చేసినాం మేము? భూమి ఎవరికైనా దానదత్తం చేసినామా? భూమి ఆడనే ఉంది. ఇంకో 200 ఎకరాలు, ఇంకా 269 ఎకరాలు పై చీలిక దాంట్లో ఇంకా మంచి బ్రహ్మాండమైన మార్కెట్ కడదామని 2,000 కోట్లతోటి ఒక మంచి మార్కెట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఈరోజు తప్పుపడుతున్నారే. మరి మీరు ఎందుకు చేయలేకపోయారో ఒకసారి మాకు చెప్పాలి క్లియర్గా. మీ టైమే ఉండే. ఈరోజు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ప్రతి విషయానికి అడ్డుపడాలే. ఈ గవర్నమెంట్ని ఏదో విధంగా పని చేయనియొద్దు, మంచి పేరు రావద్దని సబితా ఇంద్రారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, వాళ్ళకు తోడుగా హరీష్ రావు వీళ్ళకి సహకారంతో ముందుకు పోతున్నారు. సుధీర్ రెడ్డి ఏమో కంటిన్యూగా ఏదోటి చెయ్యాలని ఆడ దోమలతో ఒకటి చూపిస్తాడు. అదేవిధంగా నాగోల్ కాడ ఉన్న మూసీ డెవలప్మెంట్కి అడ్డుపడతాడు. సబితా ఇంద్రారెడ్డి గారు ఎన్జీటీలో కేసేసి మూసీని ఆపే ప్రయత్నం చేస్తారు, మూసీ డెవలప్మెంట్ని. ఈరోజు మరొక ప్రయత్నం, కోయడా మార్కెట్ మంచిగా రావాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతుంటే ఈరోజు హరీష్ రావుని అడ్డం పెట్టుకొని ఆయన్నే మంత్రి ఒకప్పుడు మళ్ళీ ఆయనను ముందర పెట్టుకొని ఈరోజు కోయడా మార్కెట్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, దీనివల్ల ఏం లాభం పొందుతారు హరీష్ రావు? ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అక్కడ కోల్డ్ స్టోరేజ్లు కానీ, స్టోరింగ్ సెంటర్లు కానీ ఇవన్నీ వచ్చినట్టయితే ఒక రైతు బాగుపడతాడనే ఆలోచనతో, ఔటర్ రింగ్ రోడ్ ద్వారా రైతు బాగుపడతాడనే ఆలోచనతో అప్పటి స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మీరు వ్యతిరేకిస్తున్నారే. ఫస్ట్ సుధీరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి గారు ఆలోచించుకోవాలా. ఆయన శిష్యరికంలో కదా మీరు మంత్రులైంది కానీ, మీరు ఎమ్మెల్యేలు అయింది కానీ, ఆయన ఇచ్చిన ఆలోచన మీరు డివియేట్ అవుతున్నారంటే చంద్రశేఖరరావు గారు చేసిరని మాట్లాడుతున్నారు. వాస్తవమా కాదా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది? మీరు చెప్పాలేదు ఈ విషయంపై. నేను మరొక విషయం చెప్తున్నా, ఇప్పుడు రీసెంట్గా 2021లో జీవో నెంబర్ 397 తోటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది. బ్రహ్మాండమైన మార్కెట్ రావాలా, అక్కడ ఉన్న చుట్టుపక్కల 2021 వాళ్ళదే, అప్పుడు వాళ్ళు ఇచ్చిన జీవోనే ఇదంతా కూడా. మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు వాళ్ళు చెప్పాలి నాకు. ఈరోజు ముసలి కన్నీళ్ళు గారుస్తూ ఆడుకొచ్చి
రియాల్టర్ల కోసం ఎందుకు రియాల్టర్ల కోసం చేస్తారు? ఆడ వెంచర్ వేస్తురా? టీజీఐసీసీకి ఇచ్చినంత మాత్రం ఏమవుతుంది? మంచి 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 కంపెనీస్ వచ్చి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం లాజిస్టిక్స్ పార్క్ క్రియేట్ చేయడం తప్ప రైతులకు కనెక్టింగ్గా సదుపాయాలు ఉండాలి, రైతులకు ఇబ్బంది జరగవద్దు, రైతులు తెచ్చిన పంట నష్టపోవద్దు. 5 రూపాయలు టమాటా కమ్మిన రోజు అదే 5 రూపాయలు కూడా మళ్ళీ అమ్మాలి, 10 రూపాయలు అమ్మాలి, 20 రూపాయలు అని స్టోరేజ్ సెంటర్లు పెడుతుంటే, కోల్డ్ స్టోరేజ్లు పెడుతుంటే మీకు ఇంత ఎందుకు ఈర్ష్యారావు గారు? ఎందుకు రైతు బాగుపడొద్దా? దళారులే బాగుపడాలా? మీరు అనుకున్నట్టే ఉంటాయా? మీరేదో పొద్దున్న లేస్తే మీరు ఇచ్చేది ఎవరికి? మీరు ఇచ్చేదంతా మీ లాజిస్టిక్స్. అంతెందుకు బాటసింగారంలో మీ చుట్టంకే కదా మీరు ఇచ్చుకుంది లాజిస్టిక్ పార్క్, ఆయన దాంట్లోకి అలా పెట్టింది. నెలకు 60,000 రూపాయలు 60 లక్షల రూపాయలు రెంట్ కట్టించుకున్నారే ఉన్న రోజులు. ఇప్పుడు మేము ఆపినాం. ఏం సదుపాయాలు ఇచ్చారు చెప్పండి? నేను ఛాలెంజ్ చేస్తున్న హరీష్ రావు, మీరు రండి. నిజంగా మీరు గడ్డనేరం మార్కెట్ని కోహేడకు షిఫ్ట్ చేద్దాం అనుకున్నప్పుడు బాటసింగారంలో ఇప్పుడు పార్కింగ్ చేసారు కదా మార్కెట్ని, ఆ మార్కెట్లో మీరు కల్పించిన సదుపాయాలు ఏందో నాకు చెప్పాలి. యాజ్ ఏ మార్కెట్ చైర్మన్గా నేను 4 సంవత్సరాలు పనిచేసిన, వాళ్ళకు అవసరం ఉన్న ఎప్పుడైతే ఎండాకాలం వస్తుందో తల్లాడిపోతారు వాళ్ళు. ఎండాకాలం వచ్చినప్పుడు వివిధ జిల్లాల నుంచి వచ్చి అల్లాడిపోతారండి ఆడ. ఆమెకు ఆలోచన లేదా మీకు? మీరు మార్కెటింగ్ శాఖ మంత్రిగా చేశారు కదా. సదుపాయాలు కల్పించాల్సిన మార్కెటింగ్ శాఖ మీ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి తప్ప వితౌట్ ఎనీ సదుపాయాలు వాళ్ళ నుంచి తీసేసి వాళ్ళని రోడ్డు పాలు చేసి 24 మంది జీవితాలలో వాళ్ళ కుటుంబాల్లో పొద్దున్న లేస్తే వాళ్ళు ఎంత అవస్థపడుతున్నారో ఇప్పటికీ అవన్నీ కూడా స్క్రాచెస్ ఉన్నాయి వాళ్ళ ముఖాల పైన కానీ చేతుల పైన కానీ. ఇది మీ నిర్వాహకం కాదా? ఏం తప్పు చేస్తుంది గవర్నమెంట్? ఒక మంచి మార్కెట్ తీసుకురావాలి. ఇప్పుడున్న మార్కెట్ కన్నా దగ్గరనేనండి హరీష్ రావు గారు. మీరు ఒక్కసారి ఫిజికల్గా చూడాలి. ఇప్పుడు ఏదైతే మార్కెట్ 174 ఎకర్స్లో ఏదైతే మార్కెట్ మేము డిజైన్ చేసుకున్నామో ముందుగా, దానికన్నా ముందే ఈ మార్కెట్ వస్తుంది. రాముల వారి గుడి కాడ ఈ మార్కెట్ ఉంటుంది, ఈ సర్వే నెంబర్ ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ భూమేనండి. ఇది గవర్నమెంట్ భూమి. ఉండొచ్చు ఆడ కూడా లావన్ పట్టాలి, మేము కూడా ఇస్తాం వాళ్ళకి కావాల్సిన డబ్బులు. ఎవరిని ఇవాక్యువేట్ చేయమండి ఉత్తగా. మీరు అనుకున్నట్టు ఏదో వ్యాక్యువేట్ మేము ఇచ్చిన డబ్బులేనండి, మేము ఆపిన డబ్బులే అవి. 11 కోట్ల రూపాయలు నువ్వు ఎవరినైనా అడగండి మార్కెటింగ్ శాఖలో. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఆ రోజు రికరింగ్ డిపాజిట్ చేసి ఐఓబి బ్యాంకు నుంచి తెచ్చి మార్కెటింగ్ శాఖకు అందించినా లేదా మీరు తెలుసుకోండి ఒకసారి. నేను ఖచ్చితంగా చెప్తున్నా హరీష్ రావు గారు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పొద్దున్న లేస్తే ఈర్ష్య ఉండొద్దండి, ఉండాలి. కానీ దాన్ని కూడా ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలా. ఈరోజు మంచి చేద్దామండి, మీరు కూడా రండి సార్, ఈ విధంగా ఇట్లా తప్పండి, ఈ విధంగా చేద్దామని చెప్పండి సార్. మీరు కూడా మార్కెటింగ్ శాఖ చేసారు కదా, మీరు మరి ఎందుకు చేయలేదు? ఒక్క మోడల్ మార్కెట్ చూపించండి హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలో చూపించండి ఒక మోడల్ మార్కెట్ని. మార్కెటింగ్ వ్యవస్థని కొలాబ్స్ చేసిన ఘనత మీ గవర్నమెంట్కే దక్కిందండి. 11 కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తుండే సంవత్సరానికి. నేను చైర్మన్గా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లో 11 కోట్లు 12 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం ఉన్న మార్కెట్ని ఇప్పుడు ఏ మార్కెట్లు చూసినా అసలు ఆ మార్కెటింగ్ సిస్టమ్నే పాడు చేసిన వ్యవస్థ మీదండి. మీరు ఈరోజు మార్కెటింగ్ శాఖ గురించి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా హరీష్ రావు గారు కొంచెం గుర్తెరగండి. దానికి తోడుగా ఇవన్నీ కూడా ఆలోచన చేయరు. ఎంతమందిని రోడ్డు పాలు చేసిండ్రు, ఆ రైతులు ఎంత అవస్థ పడుతున్నారు. ఇంకా సెట్ కాలేదండి మార్కెట్. మీరు చేసిన ఘనత ఇంకా అట్లనే ఉంది. ఇప్పటివరకు మార్కెట్ ఏం సెట్ కాలే. ఇంకా ఇవన్నీ అట్లనే ఉన్నాయి, గాయాలు మిగిలిపోయినాయి. మేము ఇప్పుడు ఆడ పోలీస్ స్టేషన్ కడతాము, మెడికల్ సెంటర్ కడతాము, మంచి టాయిలెట్స్ కడతాము, గెస్ట్ హౌస్లు కడతాము, మంచి హాస్పిటాలిటీ ఇస్తాము రైతుల కోసం అని మేము ఆలోచన చేస్తుంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తాయి, రైతు పండించిన పంటను ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు వాళ్ళ గోడౌన్స్లో, వాళ్ళ కోల్డ్ స్టోరేజ్ సెంటర్స్లో అని ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతారని మేము ఆలోచిస్తుంటే మీరేమో కనీసం కనికరం లేకుండా ఈరోజు అది కూడా అడ్డుకోవాలా, మూసీని అడ్డుకోవాలా, దీన్ని అడ్డుకోవాలా, ఏ ప్రాజెక్టు చేసినా అడ్డుకోవాలని మీరు ఆలోచన చేస్తుంటే ప్రజలు గమనిస్తలేరా హరీష్ రావు గారు? మీ ఈర్ష్యను చూస్తలేరా? అందుకోసం పదే నేను అంటుంటా, హరీష్ రావు కాదు ఈయన ఈర్ష్యారావు అని. ఏది ఏమున్నా ఒకటైతే చాలా క్లియర్గా చెప్తున్నా హరీష్ రావు గారు, నీతో పాటు వచ్చిన సబితా ఇంద్రారెడ్డి గారు, మీతో పాటు అక్కడున్న సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానికంగా ఎక్స్ ఎమ్మెల్యే అయిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మీ అందరు కూడా తెలుసు ఎవరు తీసుకొచ్చిర్రు మార్కెట్ ఆడికి. కొంచెం ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుందని నా ఆలోచన. థ్యాంక్ యూ. ఏంటిదమ్మా?
సీఎం గద్దలాగానే వాళ్తాడమ్మా. దేనికోసం వాళ్తున్నాడు సీఎం? డేగ కన్నులతోటి ఎక్కడెక్కడైతే డ్రగ్స్ విస్తరించబడుతున్నది అక్కడే అమ్మ సీఎం వాళ్ళేది. ఈగల్ టీం గద్దలాగా ఆయన అక్కడే వాళ్తాడు. వీళ్ళు అనుకున్నట్టు భూముల మీద వాళ్ళే లేదు. ఈ భూమి తీసుకొని ఏం చేస్తాడమ్మా సీఎం గారు? ఒక డెవలప్మెంట్ కోసమే కదా సీఎం గారు అడుగుతున్నది. ఒక లాజిస్టిక్ పార్క్ వస్తే ఉన్నవి అన్నీ కూడా డెవలప్ చేయొచ్చు. రైతులకు ఒక రోజు రేటు పడిపోతుందమ్మా. ఒక్కొక్క రోజు చిన్న చిన్న కోల్డ్ స్టోరేజ్లు కడుతుంటే రైతులకు ఈరోజు తెచ్చిన పంట ఖరాబ్ కావద్దన్న ఉద్దేశంతో దగ్గరలో లాజిస్టిక్ పార్క్ ఉంటే ఇవన్నీ కూడా డెవలప్ చేయొచ్చు అన్న ఆలోచనే కదమ్మా. వేరేమన్నా ఆలోచన చేసిండ సీఎం గారు? ఇది కదా ఆలోచించి పొద్దున్న లేస్తే ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఆపాలనే ప్రయత్నం చేస్తున్న పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అదే డిఆర్ఎస్ పార్టీ, డ్రగ్స్ రాష్ట్ర సమితి. నేను పదే చెప్తుంటా. నేను రీసెంట్గా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా పోయొచ్చినమ్మా. హైదరాబాద్లో 197 రిహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నాయి. మీ పుణ్యమా అంటూ హరీష్ రావు గారు మీ 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్లో 197 రిహాబిలిటేషన్ సెంటర్స్ వచ్చినాయి అంటే మీరు చేసిన ఘనతనా కాదా? ఒక్కొక్క సెంటర్లో యావరేజ్గా 100 నుంచి 200 మంది పిల్లలు డ్రగ్స్కి గాంజాకి బానిస అయిపోయి ఆడ మదుగుతున్నారు. అవి ఆలోచన చేయరయ్యా? ఈ భూమి ఎంతమంది రైతులకు ఆదుకుంటుంది? రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పంట మంచిగా ఉండాలి, పంటకు సరైన న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మేము ముందుకు పోతుంటే మనం పొద్దున్న లేచి అడ్డుపులు లేచి ఆడే ప్రయత్నం చేస్తున్నారు.